అందరికీ నమస్తే. మనము ఏ దేవుడిని చూసినా కూడా ఎక్కువ కొండలపైనే ఉంటారు కదండీ! ఎందుకంటే ఎక్కువ తిరుమల ఏడుకొండల వాడైనా, ఇంకా దుర్గ టెంపుల్ అయినా, సింహాచలం అప్పన్న అయినా కూడా, యాదగిరి గుట్ట ఎక్కడ చూసినా కూడా కొండలపైనే ఉంటారు గదండీ! అంటే ఏంటి కొండలపైన ఉండటం నిజంగా మన భారం అంటే మనం కొండపైకి ఎక్కేటప్పుడు ఏం చేస్తాం? మన లగేజ్ అంతా కూడా కింద ఎక్కడైనా కాటేజ్ చూసుకొనేసి ఆ లగేజ్ అంతా పెట్టుకోవడం. మనం ఈజీగా ఎక్కాలి అనుకుంటాం గదా! అంటే మన భారాన్నంతా బాహ్యంగా ఉన్న భారాన్నంతా తగ్గించుకోవాలనుకుంటాం. కానీ స్వామి ఏమనుకుంటారు? మనం బాహ్యంగా ఉన్న భారాన్ని తగ్గించుకోవాలనుకుంటామండి. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే, వీళ్ళకి కోర్కెలు అన్నిటితోటి నా దగ్గరికి రావాలి అనుకుంటారు. ఏంటంటే వీళ్ళ కోరికలే కాకోకుండా నన్ను చూడాలి, వీళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలి అని జెప్పేసి స్వామి అక్కడ ఉంటారేమో అని నాకనిపిస్తుందనమాట. ఏంటంటే నిజమే గదండీ! మనమేమనుకుంటామంటే ఈ మనం ఈ గుడికెళ్ళామంటే ఈ కోరిక అవ్వాలి అనుకుంటాం గదా! కానీ గుడికెళ్ళాము అంటే ఎక్కువ కొండలు అంటే ఏంటంటే చాలా బావుంటాయి గదా! మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. ఏంటంటే అక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఏడుకొండల వాడి దగ్గరికెళ్ళినా కూడా, తిరుపతి ఎంత బావుంటుందండి. అలాగే దుర్గ టెంపుల్‌కెళ్ళినా కూడా మనసుకి గానీ, మైండ్‌కి గానీ చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. ఏంటంటే పైకెళ్ళాము అంటే అబ్బా! చాలా అలసిపోయిన ఫీలింగ్ అనమాట. కానీ అక్కడ వాతావరణం చూస్తే గానీ, ఇంకా స్వామిని దర్శనం అంతా అయిన తర్వాత గానీ, మన మనసుకి చాలా ఊరటగా అనిపిస్తుందనమాట. అంటే ఎంత బాధపడినా అంత బాధపడ్డాము అన్నంత ఇది మనకనిపించదనమాట. అలసట మర్చిపోయి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నిజంగానే ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు అంటే ప్రజలలో ఏంటంటే ఉత్సాహాన్ని ఉంచాలి అని చెప్పేసి ప్రతివారు అక్కడ ఉన్నారు అనేసి అనుకుంటాం గదా! నిజంగా ఇదివరకు రోజుల్లో ఏంటంటే పూర్వం ఇప్పుడు అందరూ డాబాలు కట్టుకుంటున్నారు గానీ, చాలా 90స్‌లో గానీ, 80స్‌లో గానీ అందరికీ ఇల్లు ఉండేవి కాదు గదా! కొంచెం తుఫాన్‌లొచ్చినా గూడా, లేదంటే బాగా వరదలొచ్చినా గూడా ఏంటంటే, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పెద్ద పెద్ద కొండల పైన గుళ్ళల్లో అలాగా ఉంచేవారు గదా! ప్రజలందరినీ కూడా. అంటే సురక్షత. నేను మీ అందరికీ కూడా ఇస్తాను అని జెప్పేసి, స్వామి మనల్ని రక్షిస్తానని జెప్పేసి ఒక భరోసా ఇవ్వటం గదా! నిజంగా కొండల మీద ఉండటం కూడా మనల్ని ఎప్పుడూ కూడా